కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి కూడా వ్యతిరేకిస్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలతో పాటు రచ్చబండ కార్యక్రమాన్ని కూడా శ్రీకారుతుంటే అదే రీతిలో చూసుకునే కనుక రేపు కూడా క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమం కూడా చేపట్టబోతుంది. చూస్తే ఇప్పటికే ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించిన నియోజకవర్గం చూసిన కనుక ప్రజా ఉద్యమంలాగా చేపట్టినటువంటి కోటి సంతాలకు అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూస్తే కనుక అడుగడుగునా కూడా వెళ్ళేటువంటి విద్యార్థులు, పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కానీ ప్రజలు ప్రముఖంగా స్పందన వస్తుందని చెప్తూ ప్రజల నుంచి కూడా క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ప్రభుత్వ పరంగా కూడా ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఏలూరు సంబంధించినటువంటి నియోజకవర్గం కూడా ఎలా ఉంది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఏలూరు సంబంధించినటువంటి ఎలా ఉంది సార్, ఏంటి అసలు? సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ మా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గం తరఫున అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకతని ప్రజలు తమ సంతకం ద్వారా తెలియపరుస్తున్నారు. ఆ సంతకం అనేది ఓటు కన్నా విలువైనది. ఆ రోజున మేము వేసిన ఓటు బ్యాలెట్ పెట్టిలో ఉండి ఆ ఓటుని ఈవీఎంల ద్వారా మమ్మల్ని మభ్యపెట్టారు. కాకపోతే ఇవాళ మేము సంతకం పెట్టి మా యొక్క నిరసన తెలుపుతున్నాం. సంవత్సరంలోనే ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని కోటి సంతకాల కార్యక్రమంలో మేము చూపిస్తున్నామని ప్రజలందరూ ముక్తకంఠంతో దీన్ని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఏలూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము గత నెల 8వ తారీఖు చేపట్టాం. ఆ రోజు నుంచి మేము ఏ కూడలిలో కార్యక్రమం చేసినా, ఏ డివిజన్లో కార్యక్రమం చేసినా ప్రతి చోట అనూహ్య స్పందన. మా సిటీ ప్రెసిడెంట్ గారు, మహిళా ప్రెసిడెంట్ గారు, యువజన ప్రెసిడెంట్ గారు, సోషల్ మీడియా, లీగల్ సెల్, ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్న ఈ కార్యక్రమంలో సుమారుగా 32,000 పూర్తయి ఇవాళ చేసే కార్యక్రమంతో 35,000 అవుతాయని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 60,000 పూర్తి చేయండి, మీరు 60,000 పూర్తి చేసి ఏలూరు నియోజకవర్గంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయండి అని మాకు చెప్పిన దానికి మేము ధీమాగా ఈ కార్యక్రమం ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని మేము వారి సంతకం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 24వ తారీఖు మన గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలు ఇచ్చే భాగంలో ముందు వరుసలో మా ఏలూరు నిలబెడతామని మేము గర్వంగా తెలియపరుస్తున్నాం. క్షేత్రస్థాయిలో తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ తేలదు, తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. రేపు కూడా ఆల్రెడీ ప్రజా ఉద్యమం చేపట్టబోతున్నారు. ఏం చూస్తారు రేపు కార్యక్రమం ఏదైనా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తంలో చాలా సిద్ధహస్తుడు. ఆయన చెప్పే మాటలన్నీ విజనరీ చెప్తాడు. కాకపోతే క్షేత్రస్థాయిలో ఆ విజనరీ ఎక్కడా కనపడదు. మన నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తెచ్చిన ఐటీని ఆయన తెచ్చానని గొప్పలు చెప్పుకుంటాడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు ఉన్నాడో ఆయనే నిన్న మీటింగ్లో చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు మూలంగా ఇక్కడ మా హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయింది. అలాగే 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దాతృత్వంతో ఆయన యొక్క ముందు చూపుతో ఓఆర్ఆర్ మాకు ఇక్కడ వచ్చిందని గర్వంగా చెప్పుకున్నారు. అలాగే ఇక్కడ మన ఆంధ్రదేశంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు హయం వచ్చిన తర్వాతనే పిల్లలకు, పేద విద్యార్థులకు అందరికీ కూడా చదువు మీద మక్కువ, చదువుకుని తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్న ఒక దృక్పథం వచ్చినాయి. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఇన్ని 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని చేశాను, 40 సంవత్సరాలు నా ఇండస్ట్రీ అన్న ఈ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఒక మెడికల్ కాలేజ్ తేలేదు. ఎవరన్నా తెస్తే దాన్ని పాడు చేసే విధంగా ఇప్పుడు 17 కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఇందులో 7 కాలేజీలు ఆల్రెడీ పిల్లల విద్యార్థులు చదువుకుంటా కాలేజీలు ముందుకెళ్తున్నాయి. మిగిలిన 10 కూడా
60% పూర్తయినాయి. ఈ 60% అయినవి కూడా కాలేజీలన్నీ విద్యార్థులు చదువుకునే స్థితిలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మరవలేని విధంగా ఉంటుందన్న ఒకే ఒక అక్కసుతో ఈ కాలేజీలన్నీ కూడా తనకి 2024 ఎలక్షన్లో ఎవరైతే డబ్బు మూటలు తెచ్చి ఈ నారాయణ చైతన్య కాలేజీ వాళ్ళు ఆయనకి ప్రతి చోట ఈ డబ్బు మూటలు ఇచ్చి ఎలా ఉన్నారో వారందరికీ కాలేజీలు తాకట్టు పెడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ఈ కార్పొరేట్ విద్య అనేది ఒక్క చంద్రబాబు నాయుడు గారి సొంతం, ఆయన బినామీలే ఈ నారాయణ చైతన్య. కాబట్టి దీన్ని ప్రభుత్వమే నడపాలని మేమందరం గట్టిగా నినదిస్తున్నాం. దీన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్తాము. రేపు ప్రజా ఉద్యమం కూడా చేపట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? ర్యాలీకి సంబంధించి కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రోగ్రామ్ ఏంటంటే రేపు మాకు మా అధినేత ఇచ్చిన ఆ ఆదేశాల ప్రకారం మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న 3 కళ్యాణ మండపాలు, నేరల రాజా కళ్యాణ మండపం దగ్గర నుంచి ఏలూరులో మా వైసీపీ శ్రేణులు అలాగే కూటమి పక్షాల వారిని అందరినీ కూడా సంఘీభావం అడిగి అందరి యొక్క కార్యక్రమం ఇది ప్రజల్లోంచి రావాల్సిన కార్యక్రమాన్ని మేము అందరినీ అడగగా అందరూ సంఘీభావం తెలిపి మేమంతా ముందుంటాం, ఇది మంచి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుంటామని అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి మేము జూనియర్ కాలేజీ దగ్గర 3 కళ్యాణ మండపాల నుంచి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క ఈ నిరసన తెలిపి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి నగర అధ్యక్షులు ఉన్నారు, ఏం చూస్తారు? కాలేజీలకు సంబంధించి కూడా గతంలో చూస్తే కనుక వైఎస్ఆర్ అంటే ఫీజు రింబర్స్మెంట్ అనే బ్రాండ్ ఉండేది, మెడికల్ కాలేజీలు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ ఉండేది. ఆ బ్రాండ్ తుడిపేయాలని ఇలాంటి కక్ష రాజకీయాలు చేస్తున్నారంటారు పీపీపీ విధానం. చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి కార్పొరేట్ సంస్థల అధినేత. ఆయన ఎప్పుడు కూడాను ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఈ రాష్ట్రంలో ఈ 10 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయి. ఇప్పుడు వైజాగ్ నడిబొడ్డునున్న స్థలాల్ని లూలు కంపెనీకి ₹1 99 పైసలకి ఇస్తున్నాడు ఆయన. అంటే ఆయన ప్రైవేట్ మద్దతుదారుడు తప్ప ప్రజల పక్షాన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ నాయకులైనా సరే ప్రజలకు పనికొచ్చిన పనులు చేశారు తప్ప ఏదీ లేదు. ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో మా కోఆర్డినేటర్ మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో 1,00,00,000 సంతకాల కార్యక్రమం ఉవ్వెత్తిన ప్రజా ఉద్యమం పబ్లిక్ మీరు చూస్తుండే ఎంతమంది ఆగి సంతకాలు పెడుతున్నారంటే అంతమంది ఆగి సంతకాలు పెడుతున్నారు. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి ఇది ప్రజా వ్యతిరేకం అన్నది ఈ యొక్క సంతకంతోనే తెలుస్తుంది. రేపు జరగబోయే ఏలూరులో గొప్ప ఎంఆర్ఓ గారికి ఇవ్వడానికి వెళ్తున్న కార్యక్రమాన్ని ర్యాలీని ఏలూరు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ గారి అభిమానులు అలాగే వైఎస్ఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులను కూడా రేపు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం చూస్తారు? మీరు అలాగే క్షేత్రస్థాయిలో చూస్తున్నారు, ప్రజల్లో అడుగడుగున వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వ విద్య పేదవారికి అనేది మెడికల్ విద్య చేరువ చేయాలి, వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి కిరణ్ ఏమేమి చూస్తారు? రాజకీయ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 17 కాలేజీలు తెచ్చిన మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 కాలేజీలు ప్రారంభించి పేదలు వైద్య విద్యాన్ని అభ్యసించాలనే ఉద్దేశంతో 5 కాలేజీలు ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పేద విద్యార్థులను రుణపడి ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైద్యాన్ని తొంగలో తొక్కి మరి పేద బడుగు బలహీన వర్గాల నోర్లు తొక్కడానికి మరి పేద విద్యార్థి వైద్యం చదవకుండా చేయడానికి మరి కూటమి ప్రభుత్వం చేసిన కుట్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే పీపీపీ విధానాన్ని రద్దు చేయండి, పేద విద్యార్థులు వైద్యం చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించమని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతోమంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఈరోజు చదివారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈనాడు రాష్ట్రంలో వైద్య విద్య అందడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా అని చెప్పి సమనీయంగా మనం చేస్తూ ఉన్నాం.
మరి చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. కోటి సంతకాలు చేపట్టారు, రచ్చబండలు చేపట్టారు, రేపు ప్రజా ఉద్యమం కూడా చేపట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల యొక్క భవిష్యత్ గురించి ఆలోచించే ఒక నాయకుడు ఉన్నాడంటే అది ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. మరి ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూడా నడపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. 2,37,000 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే సరాసరి రోజుకు 437 కోట్ల రూపాయల అప్పు మనకు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు చక్కగా ప్రభుత్వమే నడపవచ్చు. ఈ రోజున ఒక గోడ ఉందండి, ఆ గోడకి ఎన్నో సినిమాలు వెళ్తా ఉంటే పోస్టర్లు అతికిస్తారు, తీస్తూ ఉంటారు. ఆ గోడ కట్టినోడిది ఆ గోడది ఆయనకే పేరు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎవరు కట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. మీరు ప్రైవేట్ పరం చేసినా ఇంకోటి చేసినా అది జగన్ గారు కట్టారు కాబట్టి జగన్ గారు కట్టారనే చెప్తారు. మీరు అదొక ఆలోచన చేసి మరి ఆ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం కాకుండా మరి అమరావతిలో వర్షం వస్తే నీళ్లు తోడడానికి ఖర్చు పెట్టే అంత ఖర్చు కూడా లేదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక ఆలోచన చేయండి. పేద మధ్యతరగతి పిల్లలకి మెడికల్ విద్య దూరం చేయకండి. రేపు ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే మా వల్ల అవ్వదు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. మరి మీరు ఆ విధంగా ఆరోగ్యశ్రీనే కానీ పేద ప్రజలకి చదువుని ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసేశారు. మరి ఈ విధంగా మెడికల్ విద్యను కూడా దూరం చేస్తే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మళ్ళా వైద్యం చేయించుకోవాలంటే అప్పులకు పరిగెట్టే పరిస్థితి అండి. మీరు ఏ పథకం కూడా వేయట్లేదు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పలానా రోజు పలానా పథకం ఇస్తానంటే కంపల్సరీగా ఇస్తారన్న నమ్మకంతో ఎక్కడైనా అప్పులు చేసుకునే విధానం ఉండేది పేదవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఏ పథకం వచ్చే పరిస్థితి లేదు. మీరు ఆ సూపర్ 6 అన్నారే కానీ ఒకటి కూడా హామీ చేయలేదు. మళ్ళా చూస్తే చిన్న చిన్న విషయాలకి ఎక్కడ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలనుకుంటూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు రోడ్ల మీదకి వచ్చే ఈ వేళ్ళు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నవి. గోమాంసం 2 లక్షల కిలోలు దొరికింది వైజాగ్లో. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డిని ఇలాంటోడో అలాంటోడో ఈయన అమ్మిస్తున్నాడు ప్రభుత్వం. ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ కల్తీ మద్యం దొరికినా, ఎక్కడ చేస్తున్నా అధికారంలో మీరుండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు నవ్వుతున్నారండి. ఈ 18 నెలల కాలంలో మీరు ఏం చేశారన్నది పేద ప్రజలకి కొంచెం వివరంగా చెప్పండి. ఏమీ లేదు. పిల్లలకి కాలేజ్ పిల్లలు మేము సంతకాలు చేయండి అంటే స్వచ్ఛందంగా చేస్తామంటున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరు వేయట్లేదు. ఇప్పటికీ ఆ పిల్లలు ఏ విధంగా చదువుకుంటారండి? తల్లిదండ్రులు కానీ ఆటో వాళ్ళు కానీ ఎవరు చూసుకున్న స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా చేస్తాము, మేము కూడా ఈ మంచి పనిలో భాగస్వామ్యం అవుతున్నారంటే మీ మీద, మీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎంత ఉన్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని కూటమి నాయకులను అడుగుతున్నామండి. థ్యాంక్ యూ. ఏ విధంగా వస్తారు? ఆల్రెడీ ఇప్పటికే వైద్య విద్య కొనాలంటే ఒక మెడికల్ సీట్ కొనాలంటే ₹1 కోటి అయింది. పేదవాడికి అది సాధ్యమైంది. అప్పుడు ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులకు చంద్రబాబు కుమ్మకాస్తారు. ఏం చెప్తారు? దీన్ని పరిగణలో తీసుకుంటే కనుక పేదవాడికి దళితుల్లో ముఖ్యంగా తీసుకుంటే దళితుల్లో చాలా వరకు చదువు అనేది దూరం అయిపోద్ది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసిన కాడ నుంచి దళితులు కానీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ ఎవరు చదువుకోవడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉండదు కాబట్టి కూలీనాలు చేసుకొని చదువుకొని ఏదో మార్కులు తెచ్చుకొని సంపాదించుకొని సీట్ కొనుక్కొని చదువుకోవాలంటే అది అవన పని. కనుక ఇది తీసి ఇమీడియట్లీగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా చేస్తేనే ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసినట్టు చెందుతుందని ఈ సమయంగా తెలియజేస్తున్నాను. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. క్షేత్రస్థాయిలో చూసుకున్నాక ప్రజలకు సంబంధించినటువంటి పేదవారికి, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి వైద్య విద్యాన్ని చేరువ చేసే విధంగా, మరి పేదలకు సంబంధించినటువంటి వైద్యాన్ని చేరువ చేసే విధంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికే కూడా ప్రజా వ్యతిరేకతకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో చూసిన కనుక కోటి సంతకాల సేకరణ కానీ మరి రచ్చబండ ద్వారా పూర్తిగా వ్యక్తమైంది. ప్రజలు వారి సంతకంతో పూర్తిగా ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పాలన కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా రేపు జరగనున్నటువంటి ప్రజా ఉద్యమం సంబంధించినటువంటి కార్యక్రమంతో కూడా తాము ఆల్రెడీ పీపీపీ విధానాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది.